వెళ్ళండి. అరే మామ, ఇప్పటిదాకా కాలేజ్ పేరు అడ్డం పెట్టుకుని ఫుల్ టైం పాస్ చేసాం. చదువు పూర్తయింది, ఇప్పుడు వెళ్ళరా? సప్లిమెంటరీ ఉంది కదా సార్. సార్ టికెట్ సార్. నాదేదిరా. మీకెందుకు సార్, పక్కన పల్లెటూరు కదా సార్. అరే ఎఫ్ఎం, నీకు విషయం తెలీదారా? వీడిని వీళ్ళ పెద్దనాన్న ఇంట్లో నుంచి పంపించేసి సంవత్సరం అవుతుంది. అప్పటి నుంచి ఈడు ఇలా హైదరాబాద్ బాబాయ్ ఇంటి నుంచి వస్తున్నాడు. అవునా సార్? మరి సారీ సార్, మీకు ఇప్పుడు హైదరాబాద్ టికెట్ తీసుకొస్తాను సార్. తీసుకుంటారా? సరే సార్. నిన్న నాకు ఒకడు ప్రపోజ్ చేశాడే, చెప్పు తీసాను. అవునా? మామ నాకు డౌట్. ఏంటో చెప్పు. అబ్బాయిలు లవ్ చెప్పగానే అమ్మాయిలు చెప్పులు ఎందుకు తెస్తారు మామ? ఎందుకంటే అబ్బాయిల ప్రేమ దేవుడితో సమానం కాబట్టి. అంటే ఇప్పుడు మనం గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు తీసేసి వెళ్తాం, ఇది అంతే. మామ నువ్వు సూపర్ మామ. సూపర్. ఒక్క నిమిషం. దొంగ మొహలు. చెప్పరా. మామ బయలుదేరావా? బయలుదేరాను. అరే శిరీష్ కి ఎంత ట్రై చేసినా అది పడట్లేదురా, ఏదైనా ఐడియా చెప్పరా. చెప్తా. అమ్మాయిల్ని పడేయడం చాలా ఈజీ. ఒక పని చెయ్యి, ఓ 3 రోజులు అమ్మాయి చుట్టూ తిరుగు. 3 రోజులు అమ్మాయిని చూస్తా ఉండు. 4వ రోజు కూడా తిరుగు. ఆ అమ్మాయి చూసినా నువ్వు చూడొద్దు, అప్పుడు డిస్టర్బ్ అవుద్ది. చూడు. హలో, అరే చూస్తూనే ఉండిపోయి ఏం చేయాలి చెప్పరా. హలో మామా, హలో హలో. కూర్చోవయ్యా. అచ్చి బాబోయ్, ఇదేంటి నన్నే చూస్తుంది? ఏయ్, చూడకు, అందరూ చూస్తున్నారు. తాత, చెప్పమ్మా. నా గురించేనా? చెప్పే. బ్లైండా? తాత, My first love story is a blind love story. అసలు ఎవరమ్మా నువ్వు, ఇక్కడెందుకు దిగావు? తాతయ్య, అబ్బాయిలు అమ్మాయిలు పడేయడం చాలా ఈజీ అనుకుంటున్నారు, అందుకే అతనికి స్ట్రోక్ ఇచ్చా. ఇక లైఫ్ లాంగ్ మర్చిపోలేడు. నా కాఫీ ఎలా ఉంది? కాఫీలో కాఫీ పొడి వేయాలని ఎన్నిసార్లు చెప్పానా నీకు? కాఫీ పొడి లేకుండా కాఫీ చేయటం ఎలా? యూట్యూబ్ లో చూసి చేశాను. అందుకే ఇలా తగలడింది. ఇదే కాఫీ ఫేస్బుక్ లో పెడితే 500 లైక్స్ వచ్చాయి తెలుసా? ఫేస్బుక్ లో కాఫీ తాగరే, చూస్తారు. హలో క్రేజీ బాయ్స్ మ్యూజిక్ బ్యాండ్. హలో అంకుల్, తేజ్ ఉన్నాడా? హలో బాబాయ్, తేజ్ వచ్చాడా? ఏంటి ఈడు? సిటీలోనే బిజియెస్ట్ సింగర్ నేను. అలాంటిది నాకే రోజుకి 5-6 ఫోన్ కాల్స్ రావు. రాత్రి వచ్చాడు, ఇప్పటికే 60 ఫోన్ కాల్స్. ఏం పీకుతున్నాడు ఏంటో. ఫోన్స్ రావాలంటే ఫ్యాన్స్ ఉండాలి. రారా, ఇప్పుడు టైం ఎంత అయింది? 9 అయింది. ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతామని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆహా, ఎర్లీ మార్నింగ్ లేస్తే బాగుపడతారంటే పేపర్ రోడ్ కూడా బెంచ్ కార్లో తిరగాలి. అబ్బా, అద్దరింది బంగారం. అవునండి, పాలు తాగితే బలం వస్తుంది అనుకుంటే పిల్లి కూడా పుల్లైపోయి ఉండేదిగా. ఏంటి పంచా? ఆ మాత్రం మాకు చేత కాదా? ప్రాక్టీస్ చేస్తే మ్యూజిక్ వస్తుందంటే ఈ పాటికి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉండేవాడిని. బాబాయ్ షోలో నీ మీద నువ్వే పనిచేసావు తెలుసా? ఫ్లో మిస్ అయింది. అరే బంగారం, రాకరాకి ఇంటికి వచ్చావు, నీకు చికెన్ పులిహార చేసి పెట్టినా? ఏంటి చికెన్ పులిహారా? చాలా బాగుంటుంది. ఎలా చేస్తారు పిన్ని? ముందుగా బాదం తిని బాగా బలిసిన కొడిని తీసుకుని ఈకలు పీకి ముక్కలు కట్ చేసి బాగా పులిసిన చింతపండులో నానబెట్టి. వింటుంటేనే నోరు ఊరిపోతుంది పిన్ని. కదా? చిన్నగా చేసి బాబాయ్ పెట్టేసి నాకు మాత్రం హోటల్ నుంచి ఆర్డర్ చేయి. బాబాయ్ మిత్రులు కలిసి నన్ను ఏడిపిస్తారా? నా హోటల్ ఎవడ్రా మళ్ళీ? అనే నువ్వు ఎలా ఉన్నావు అన్నయ్య? నేను బానే ఉన్నాను. సుధా ఇష్యూ ఎలా ఉన్నారు? బాగున్నారన్నయ్య. టికెట్స్ రిజర్వ్ చేసుకున్నారా? రిజర్వేషన్ అయ్యిందన్నయ్య. 1 వీక్ లో బయలుదేరుతున్నాం. సరే అన్నయ్య, అది చెప్పు. తేజు చదువు పూర్తి చేసుకుని హైదరాబాద్ వచ్చాడు. వాడిని కూడా ఏమైందండి? ఫోన్ పెట్టేశాడు. అయ్యో,
తేజ్ అంటే చాలు ఫోన్ కట్ చేసేస్తారు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి చేయడం తప్ప? చిన్నప్పుడేమో 7 ఏళ్లు జైల్లో గడిపాడు. ఆ తర్వాత 2 ఏళ్లు హాస్టల్లో సరిపోయింది. ఇంకెప్పుడు వాడు దూరంగానే ఉండాలా? ఈ సరైన వాడిని తీసుకెళ్దామండి. బావగారిని ఎలా కన్విన్స్ చేద్దాం. ట్రై చేద్దాం. ఏంటి కోతులు ఇంకా కాలేజ్కి వెళ్ళలేదు? మీ చెల్లిని ఒక సీనియర్ ర్యాక్ చేస్తోంది, దమ్ము కొట్టమని ఏడిపిస్తోంది. మిమ్మల్ని ర్యాగింగా? ఒక అన్నయ్య వయ్యుండి చెల్లిని ఇలా చేశారంటే ఇలా నవ్వుతావా? ఆ? నవ్వకుండా మిమ్మల్ని చూసిన వెంటనే చాక్లెట్లు తినండి, టీ తాగండి అని అడుగుతారేంటి? రే అన్నయ్య, ఎవరమ్మాయి చెప్పండి, డీటెయిల్స్ చెప్పండి. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను దమ్ము కొట్టడం కాదు, ఆ దమ్ము కొట్టాలి, నేను చూడాలి. టార్చర్ అంటే ఏంటో దానికి తెలిసి రావాలి. చూస్తావుగా, టార్చర్ అన్న పదం విన్నప్పుడల్లా అది టెన్షన్ తో టాబ్లెట్లు వేసుకునేలా చేస్తా. ఇది అడ్వాన్స్ మటుకే, బ్యాలెన్స్ రెడీ చేసుకో. మాటలు తగ్గించి పని చూడరా. వెళ్ళు. ఓకే. రే, ఆ అమ్మాయి ఫోటో నీ నంబర్ కి వాట్సాప్ చేస్తా. చెయ్యి. ఎరా ఈ గెటప్ చూసి భయపడిద్దంటావా? నమస్తే సార్. నమస్తే. ఈ గెటప్ చూసి నిజంగానే పోలీస్ అనుకుంటున్నారా బావా? మా నాన్న రియల్ గా పోలీస్ అవడం మనకి చాలా హెల్ప్ అయింది. బావా, మన గెటప్ అంతా ఓకే గానీ అసలు ఏం చేద్దామని ప్లాన్? నా చెల్లి నడిపించిన ఆ సీనియర్ చేత సిగరెట్ తాగించి ఆ వీడియోని వాట్సాప్ లో వైరల్ చేయిస్తా. రెడీయా? రెడీ. రేయ్ అమ్మాయి డీటెయిల్స్ చెప్పరా. ఇదే ప్లాట్ఫామ్ గోదావరి ఎక్స్ప్రెస్ S4 బ్లూ డ్రెస్. ఇది గుడ్డిది కాదా? ఎంత మోసం చేసింది. రేయ్, ఫోటో తీరా. ఆ రోజు నేను, నిన్న మా చెల్లి, ఇవాళ నేను వదిలే ప్రసక్తే లేదు. పోలీస్ అమ్మా, వీడితో చాలా రిస్క్ అమ్మా. మాకే వీడంటే చాలా భయం. వీడేం చెప్తే చేసే తల్లి. నేను అరుస్తా. నేను పొడుస్తా. నా దగ్గర డబ్బులు లేవు. నాకు డబ్బు అక్కర్లేదు. మరేం కావాలి సార్, ప్లీజ్. ఇటురా, దమ్ముగొట్టు. వద్దు సార్, నాకు అలవాట్లేదు. దమ్ముగొట్టు. ప్లీజ్ సార్. పొడుస్తా. దమ్ముగొట్ట. ఏంటి సార్ మీరు ఎలా? మావా, దీన్ని ఇలా వదిలిస్తే చార్మినార్ బొమ్మేసి ఎలా ఉందిరా? అయిపోయింది సార్. ఇంకొకటి. ఓమా. ఇప్పుడు నిన్ను ర్యాక్ చేసిన మీ సీనియర్ వీడియో చూడబోతున్నాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేస్తే ఆ వీడియో వైరల్ అవుద్ది, మీ సీనియర్ పరువు పోద్ది. థాంక్స్ రా అన్నయ్య, గ్రేట్ జాబ్. సీనియర్ ని ర్యాగింగ్ చేయమంటే ఎవరో ఒక అమ్మాయిని ర్యాగింగ్ చేసి నా దగ్గర డబ్బులు నొక్కేస్తావరా? బుజ్జి, మీ సీనియర్ మన ఇద్దరు లైఫ్ లో క్రాస్ అయిందిరా. మా చెల్లిని ర్యాగింగ్ చేస్తావా? చంపేస్తా. ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తావా అమ్మా? నేను డబ్బులు ఇవ్వను. ఏ డబ్బులు ఇవ్వా? ఇవ్వను. ఎందుకు? అది నా సీనియర్ కాదు. బ్లూ డ్రెస్ S4 కోచ్ వాట్సాప్ చేసావు, అమ్మాయి కదా? బ్లూ డ్రెస్ వేసుకుంటే బామ్మని కూడా ర్యాక్ చేస్తావా? ఇది చీటింగ్. చాలా టూ మచ్ చేస్తావు. ఎవరు నువ్వు? మీ సౌండ్లు చార్మినార్ వరకు వినపడుతున్నాయి. ఎంత ఖర్చు పెట్టి ఆ వీడియో తీయించింది తెలుసా నీకు? ఖర్చు పెట్టి తీసారని ఫ్లాప్ సినిమాని కూడా హిట్ చేస్తారా జనాలు? కుదరదు. ఇది ఆపండి. అసలు ఏం జరుగుతుందిరా? ఏంటి? చూడనా, మా సీనియర్ ని ర్యాక్ చేస్తానని డబ్బులు తీసుకుని ఎవరు దాన పోయే దానమని ర్యాక్ చేశాడు. దానమ్మ ఎవరు? అదిగో చూడు. ఈ అమ్మాయిని నువ్వు ర్యాక్ చేసి? అది పోలీస్ కమిషనర్ కూతురు. కమిషనర్ కూతురా? అవును డాడీ.
అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా అవునా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆ, ఒకసారి వాళ్ళ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తే వాడు ఆయన ఎన్కౌంటర్ చేశాడంట అవునా ఆ, ఒరే మీకు తెలీదా? పోలీస్ కమిషనర్ కూతురుతో ఎందుకు దమ్ము కొట్టించావురా పోలీస్ కమిషనర్ కూతురైతే భయపడతావా ఏంటి? మరి ఆ చేతులు ఎందుకు వణుకుతున్నాయో రేయ్ రేయ్ ఏయ్ వాడు ఇదంతా చేసింది నీకోసమే కదే ఎందుకు అన్న ఏడిపిస్తున్నావు? నీ కొడుకి పని కోసం లంచం తీసుకున్నాడు తెలుసా? ఆ